అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ దయ వల్ల చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను చేసే వంట పెసరపప్పు పాయసం అనమాట. ఇది మనకి ఈ వేసవికాలంలో చల్లదనాన్ని ఇస్తుంది. చాలా ఆరోగ్యకరంగా కూడా మనకి ఉంటుందన్నమాట. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వారానికి ఒక రోజైనా తినాల్సిన ఫుడ్ అండి. అయితే వీటిని మనం ఎలా తయారు చేసుకుందామో సింపుల్గా చూసేద్దామా. ముందుగా నేను పెసరపప్పుని ఒక కప్ పప్పుని నానేసుకున్నాను అనమాట. మీరు గ్యాస్ మీద చేస్తే నానేసుకోవసరం లేదు. 2 విజిల్కి చక్కగా ఉడికిపోతుంది. నేను ఇండక్షన్ మీద చేయడం వల్ల నేను కొంచెం ముందే నానేసుకున్నాను. ఆ తర్వాత దానికి తగిన నీళ్ళు వేసేసి ఉడకబెట్టుకున్నాను. బాగా దగ్గరికి ఉడికిన తర్వాత కొంచెం బెల్లం, దానికి తగినంత బెల్లం వేసుకొని బాగా ఉడకబెట్టుకొని తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఇంకా తెల్లించి మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకున్నాను అనమాట. ఆ ఉడికిన దాంట్లోని చిన్న గ్లాసుడు పాలు వేసుకున్నాను. చిన్న గ్లాసుడు పాలు వేసుకొని కొంచెం కొంచెంగా అది దగ్గరగా పాయసం, ఇప్పుడు మనకి పాయసం ఎలా అయితే అవుతుందో అలానే ఇది కూడా సేమ్ అనండి. ఒకటి ఇక్కడ పెసరపప్పు, అక్కడ సేమియా పుల్లలు, అలా మనం పాయసంకి యూజ్ చేసే బియ్యాలు అలా ఉంటాయి, అంతే డిఫరెంట్. కానీ మిగతాదంతా ప్రాసెస్ సేమ్ అండి. ఇలా అయితే చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది. పాయసం చక్కగా పాలు వేసుకొని అది తెల్లుతున్నప్పుడు కొంచెం యాలక పలుకులు వేసుకున్నానండి. బాగా మెత్తగా ఉడికిపోయి బియ్యం పాయసం తెలుసు కదండి, ఆ టైప్లో అయిపోద్ది అనమాట. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఒక చుక్క నెయ్యిలోని ఆ డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని లాస్ట్లోని వీటిలోని కలిపేయడమేనండి. నేను బాదం పిక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకొని ఇందులో వేసేసాను అనమాట. ఇది బాగా దగ్గరికి తెల్లే వరకు ఉంచితే సరిపోతుంది. దగ్గరికి అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. అయితే ఇందులో ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి. మనం పప్పుని డైరెక్ట్గా ఉడకబెట్టకుండా కాసేపు వేయించుకొని ఉడకబెట్టుకున్నా కూడా చాలా చక్కటి సువాసన వస్తుంది. అలా చేసినా ఇలా చేసినా టేస్ట్ మాత్రం ఒకలానే ఉంటుందండి. ఇలా అయితే సింపుల్గా కూడా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు వేగంగా చేసుకొని పిల్లలకి పెట్టొచ్చు. టేస్ట్లో మాత్రం డిఫరెంట్ ఉండదండి. ఖచ్చితంగా మీరు కూడా రోజు కాకపోయినా కనీసం వారంకి లేదా 2 వారాలకు ఒకసారైనా చేసుకొని తినండి. మనకి పెసరపప్పు చాలా వరకు చాలామందికి పప్పు చేసిన, అట్టులు చేసిన, అంటే దోశలు అలాంటివి చేసినా కూడా నచ్చవు. వాళ్ళకి కూడా ఈ పాయసం పెట్టండి, ఖచ్చితంగా చాలా చక్కగా నచ్చుతుంది, మంచిగా తింటారనమాట. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.